హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీలకు వెళ్ళినట్లయితే ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, వంట త్వరగా అవ్వాలనుకున్నప్పుడు కందిపప్పు బియ్యంతో సింపుల్గా కిచిడి ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ కందిపప్పుకి 2 కప్పుల బియ్యం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి సువాసన రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే క్రమంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత 3 కప్స్ మెజర్మెంట్స్కి 6 కప్స్ వాటర్ని తీసుకోవాలి. అప్పుడే కిచిడి అనేది పర్ఫెక్ట్గా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కుక్కర్ లిడ్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మెత్తగా ఉడుకుతుంది. మీరు హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసినట్లయితే ఇది సరిగ్గా ఉడకదు. ఇలా ఉడికించుకున్నటువంటి మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఒక మూకుడు పెట్టుకొని మూకుడులో ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులను యాడ్ చేసుకొని పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని అలాగే ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు బాగా చిటపట్లాడిన తర్వాత తాలింపు బాగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కిచిడి మిశ్రమంలో ఈ తాలింపు మిశ్రమాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా కిచిడికి చాలా బాగా పడతాయి. ఇలా తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఇది చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.